ఇప్పుడు మనం వెక్టార్స్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయబోతున్నాం. చాలామంది స్టూడెంట్స్‌కి ఈ టాపిక్ అనేది ఒక డిఫికల్ట్ టాపిక్ లాంటిది. సో, కొన్ని సింపుల్ ప్రాబ్లమ్స్ తీసుకుంటాను. సో, మీకు చూడొచ్చు ఈ ఫస్ట్ సింపుల్ ప్రాబ్లమ్స్‌తో స్టార్ట్ చేస్తున్నాం. ఇలా కూడా అడగొచ్చు. సో, ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్‌లో మీరు స్కోర్ చేసే ఛాన్స్ ఉంది. సో, లెట్స్ స్టార్ట్ ద డిస్కషన్. If PQ bar plus QR bar is 2 lambda square minus 5 into RP bar, then what is the value of lambda? ఈ క్వశ్చన్ ఎంసెట్ 2021లో అడగడం జరిగింది. సో లాంబ్డా వాల్యూ అడుగుతున్నాడు. ఇందులో ఒక చాలా సింపుల్ కాన్సెప్ట్ ఉంది. సో PQ బార్ ప్లస్ QR బార్. సో ఒక ఫండమెంటల్ థింగ్ ఏంటంటే ఎప్పుడైతే PQ ప్లస్ QR చేస్తారో రిజల్ట్ ఏంటి, ఎప్పుడైతే ఇలా యాడ్ చేస్తున్నామో దీని రిజల్ట్ వచ్చి PR బార్ అవుతుంది. అంటే ఈ లెఫ్ట్ సైడ్ PR బార్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఇస్ PR బార్ ఈక్వల్ టు 2 lambda square minus 5 into RP bar. That's what is given. So ఇంకొక ఫండమెంటల్ థింగ్ చెప్తాను. PR bar can be written as -1 times RP bar. ఇలా కూడా రాసుకోవచ్చు మనం. AB bar is same as minus BA bar. సో ఇలా కనుక ఇవి కంపేర్ చేస్తే సో 2 lambda square minus 5 ఏం అవ్వాలి? సో క్లియర్గా 2 lambda square minus 5 must be equal to -1. So ఈ 5 ని తీసుకెళ్దాం. 2 lambda square equal to -1 plus 5 is 4. So 2 also cancels. Lambda square equal to 2. So from this, what is the value of lambda? So clearly lambda is plus or minus root 2. ఉంది కదా అలాంటి ఆప్షన్. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. చూడండి ఎంత సింపుల్గా అడిగాడు. సో ఫస్ట్ ఫండమెంటల్ థింగ్ ఏంటి? PQ ప్లస్ QR ఏంటి? PR. అలానే పిఆర్ని మనం ఆర్పీలో ఎలా రాయొచ్చు? సో పిఆర్ ఇస్ సేమ్ యాజ్ మైనస్ ఆర్పీ. ఈ రెండు లాజిక్స్ యూస్ చేస్తే మీకు ఈజీగా లాంబ్డా వాల్యూ వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెక్టార్ ఇస్ ఈక్వలీ ఇంక్లైన్డ్ విత్ ద కోఆర్డినేట్ యాక్సెస్? సో కోఆర్డినేట్ యాక్సెస్తో ఏది ఈక్వల్గా ఇంక్లైన్డ్ అయింది అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ 1i ప్లస్ 2j ప్లస్ 3k. సెకండ్ ఆప్షన్ 2i మైనస్ 2j ప్లస్ k. థర్డ్ ఆప్షన్ 3i ప్లస్ 3i మైనస్ 3k. అండ్ దెన్ లాస్ట్ ఆప్షన్ 4i ప్లస్ 4i ప్లస్ 4k. ఇది కూడా చాలా చాలా ఫండమెంటల్ క్వశ్చన్. సో ఫస్ట్ ఈ వెక్టర్ అనేది 3 డైమెన్షన్లో ఉంది. 3 డైమెన్షన్లో అనలైజ్ చేయాలంటే కొంచెం ఇమాజినేషన్ అనేది కావాలి. సో దానికన్నా ఒక సింపుల్ 2 డైమెన్షన్లో ఒక వెక్టార్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2i ప్లస్ 2j అనే ఒక వెక్టార్ తీసుకున్నాను. ఇది ఒక 2 డైమెన్షన్లో ఉండే వెక్టార్. సో ఎలా మార్క్ చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మన కోఆర్డినేట్ యాక్సెస్ అని అనుకుందాం. 2i ప్లస్ 2j డ్రా చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ డైరెక్షన్లో 2 యూనిట్స్ ట్రావెల్ చేయండి. ఎక్స్ డైరెక్షన్లో 2 యూనిట్స్ ఓకే ట్రావెల్ చేశాను. తర్వాత వై డైరెక్షన్లో కూడా 2 యూనిట్స్. సో ఎక్స్ డైరెక్షన్లో 2 యూనిట్స్ ట్రావెల్ చేశాను, వై డైరెక్షన్లో 2 యూనిట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అనుకుందాం. సో ఈ పాయింట్ని ఆరిజిన్ని జాయిన్ చేయండి. ఇలా ఒక వెక్టార్ వచ్చింది. ఇప్పుడు సో ప్రాపర్గా గమనిస్తే ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ కూడా అంతే యాంగిల్ ఉంది. సో ఇది 45 degrees, ఇది కూడా 45 degrees, ఎందుకంటే ఇది మొత్తం 90 degrees అని మనకు తెలుసు కాబట్టి. సో చూడండి ఇది 45, ఇది కూడా 45. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 2i ప్లస్ 4j అనే వెక్టార్ని మనం డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తారు? సో మళ్ళీ ఒక కోఆర్డినేట్ యాక్సెస్ తీసుకుందాం. 2 యూనిట్స్ ఎక్స్ డైరెక్షన్లో ట్రావెల్ అవ్వండి, తర్వాత 4 యూనిట్స్ వై డైరెక్షన్లో ట్రావెల్ అవ్వండి. సో చూద్దాం ఎలా ఉంటుందో. 2 యూనిట్స్ ట్రావెల్ చేశాను, అలానే 4 యూనిట్స్ వై డైరెక్షన్లో, అంటే ఇలా. సో రఫ్గా గీస్తున్నాను. సో ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేసి చూడండి, ఇప్పుడు ఒక వెక్టార్ వచ్చింది. సో ఇక్కడ ఎంతైతే యాంగిల్ ఉందో ఇక్కడ అంత యాంగిల్ లేదు. ఇక్కడ ఎక్కువ యాంగిల్ ఉంది, ఇక్కడ తక్కువ యాంగిల్ ఉంది. సో ఈ వెక్టార్ ఎక్స్ యాక్సిస్తో ఎంతైతే యాంగిల్ని ఫామ్ చేస్తుందో అంత యాంగిల్ ఇక్కడ ఫామ్ చేయట్లేదు. సో ఎందువల్ల? ఎందుకంటే ఎక్స్ డైరెక్షన్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ 2 యూనిట్స్ ట్రావెల్ చేస్తారు, వై డైరెక్షన్లో 4 యూనిట్స్ ట్రావెల్ చేస్తున్నారు. దానివల్లనే ఈ ప్రాబ్లం వస్తుంది. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఏ ఆప్షన్లో అయితే అన్ని కాంపోనెంట్స్ సేమ్ ఉన్నాయో అది అబ్జర్వ్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మళ్ళీ వెళ్దాం ఒకసారి. 2i ప్లస్ 2j. సో 2 యూనిట్స్ ఇక్కడ, 2 యూనిట్స్ వై డైరెక్షన్లో ట్రావెల్ చేశారు. సో ఈ వెక్టర్ అనేది ఈ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ ఫామ్ చేసింది అంటే 45. అలానే ఈ వెక్టర్ అనేది ఈ వై యాక్సిస్తో ఎంత యాంగిల్ ఫామ్ చేసిందంటే అది కూడా 45 degrees. చూడండి. సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నాడు మనని?
కోఆర్డినేట్ యాక్సిస్తో ఈక్వల్గా ఇంక్లైన్డ్ అయి ఉండాలి. అంటే విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ తీసుకున్నా, వై తీసుకున్నా, జెడ్ తీసుకున్నా సేమ్ యాంగిల్ ఫామ్ అయి ఉండాలి. ఇలా అలా అవ్వాలంటే అన్ని కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉండాలి. ఏ ఆప్షన్లో అన్ని కాంపోనెంట్స్ కూడా సేమ్ ఉన్నాయి. సో ఒకటే ఒక ఆప్షన్లో, అదే ఆప్షన్ డి. మిగతా అన్నిట్లో ఇక్కడ ఎక్స్ కాంపోనెంట్ చూడండి 1, వై కాంపోనెంట్ 2, జెడ్ కాంపోనెంట్ 3, అలానే 2 -2 1, 3 3 -3 అలా కూడా ఉండకూడదు. సో ఇవన్నీ ఎలిమినేట్ అయ్యి మన ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ డి. సో నా దృష్టిలో ఇది చాలా చాలా ఫండమెంటల్ క్వశ్చన్. ఇది చూడంగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ఆన్సర్ ఇవ్వాలి మీరు. సో లెట్స్ డిస్కస్ దిస్. గివెన్ ట్రయాంగిల్ ఏబిసి సచ్ దాట్ ఏ ఇస్ 2i - j + k, b is i - 3j - 5k, c is 3i - 4j - 4k, then triangle ABC is dash. What kind of triangle? Equilateral, right angled, isosceles, scalene triangle అని అడుగుతున్నాడు. సో బెస్ట్ ఏంటి అంటే ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ కదా, దాని సైడ్స్ కనుక్కుందాం. దాని లెంత్ చూసి, అంటే సైడ్స్కి ఉన్న లెంత్ చూసి దాన్ని బట్టి మనం ట్రయాంగిల్ని డిసైడ్ చేసేయచ్చు. సో లెట్స్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద సైడ్స్. ఫస్ట్ ఏబిసి ఇచ్చాడు. సో వాట్ వుడ్ బి ద వెక్టార్ ఏబి? సో వెక్టార్ ఏబి ఏమవుతుంది? దీన్ని మనం ఓబి వెక్టార్ మైనస్ ఓఏ వెక్టార్గా రాయొచ్చు. సో ఆల్రెడీ ఏబిసి వాటి పొజిషన్ వెక్టార్స్ ఇచ్చేసాడు. సో అవి సబ్స్టిట్యూట్ చేయండి. ఓబి ఇస్ లైక్ దిస్, i - 3j - 5k minus what is OA? 2i - j + k. So difference enta? This will be -i and then -2j and then -6k. So నాకు magnitude కావాలి. సో magnitude find చేద్దాం. What is magnitude? Root of. So -1 whole square is 1, -2 whole square is 4, -6 whole square is 36. How much is this? 41. Root 41. ఈ విధంగా మిగతా సైడ్స్ కూడా కనుక్కోండి. సో AB we have got. Try to find the remaining sides. దీన్ని మినిమైజ్ చేసి సైడ్లో తోసేద్దాం. So what next? Let's find BC. BC can be written as OC minus OB. So already those vectors are given to us. What is OC? 3i minus 4j minus 4k minus OB, which is I minus 3j minus 5k. Subtract చేయండి, ఏమొస్తుంది? So this will be 2i and then it will be minus j and then it will be plus k. So దీని magnitude ఎంత? ఇక్కడ రాసేద్దాం. magnitude of BC bar. So it is square root of 4 plus 1, -1 whole square అన్న 1 కదా. So 4 plus 1 plus 1, which is root 6. Let's keep this aside. And finally let's find the CA. CA vector find చేయండి, which can be written as OA vector minus OC vector. OA is 2i. డీటెయిల్డ్గా రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా మీరు సబ్స్ట్రాక్ట్ చేసి రాసేయచ్చు. సో ఫస్ట్ బిగినింగ్ ప్రాబ్లమ్స్ కదా, మీకోసం కొంచెం డీటెయిల్డ్గా రాస్తున్నాను. సో 3i minus 4j minus 4k సబ్స్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? దిస్ విల్ బి -i and then plus 3j and then how much? 5k. మరి దీని magnitude ఎంత? magnitude of CA bar, so that you will get one side, ఒక సైడ్ వచ్చేస్తుంది. సో 1 + 9 10, 10 + 25 35. సో స్క్వేర్ రూట్లో ఉంటుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 35. సో ఇప్పుడు మనకి సైడ్స్ తెలిసినాయి. సైడ్స్ తెలిసిన తర్వాత అది ఎలాంటి ట్రయాంగిల్ అనేది ఎలా చెప్తారు? ఫర్ ఎగ్జాంపుల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే, సో మనకి ఆ పైథాగరస్ థియరం తెలుసు కదా, ఆ పైథాగరస్ థియరం వ్యాలిడ్ అవుతుందో చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీ స్క్వేర్ ఎంత అంటే, స్క్వేర్ చేస్తే 41 వస్తుంది. బీసీ స్క్వేర్ ఎంత అంటే 6, సిఏ స్క్వేర్ ఎంత అంటే 35. సో పైథాగరస్ థియరం ప్రకారంగా ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంది కదా. లైక్ ఏబీ స్క్వేర్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ ప్లస్ సిఏ స్క్వేర్, ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుంది. ఎలా చెప్తున్నారు? సో 41 is equal to, సో 6 + 35. ఎస్, వాట్ ఈస్ 6 + 35? ఇట్ ఇస్ 41. ఎస్, అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి సంబంధించిన డేటా. సో ఏదైతే ఇచ్చాడో అది క్లియర్గా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేస్తుంది. సో ది ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. చాలా సింపుల్. ఈ క్యాలిక్యులేషన్స్ మీరు ఇంకొంచెం ఫాస్ట్గా చేయాలి. సో ఎలా ఫాస్ట్గా చేస్తారంటే ఇట్లా డీటెయిల్గా రాయాల్సిన అవసరం లేదు.
ఒకే స్టెప్లో ఏబి రాయగలగాలి, అలానే బీసీసీఏ అండ్ వాటి మ్యాగ్నిట్యూడ్స్ కనుక్కోండి, అవే మీ సైడ్స్ అవుతాయి. ఇఫ్ PQR and S are the points with the position vectors respectively, then the angle between PQ bar and RS bar is. సో ఫస్ట్ PQ కనుక్కోండి, తర్వాత RS కనుక్కోండి, తర్వాత మనం యాంగిల్ అనేది కనుక్కోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వెక్టార్స్ ఇస్తే వాటి మధ్యలో యాంగిల్ ఎలా కనుక్కుంటాం? A bar and B bar 2 వెక్టార్స్ అనుకుంటే, సో కాస్ థీటా మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు, విచ్ ఇస్ A bar dot B bar బై magnitude of A bar into magnitude of B bar. ఇది కాస్ థీటా ఫార్ములా. సో 2 వెక్టార్స్ కావాలి మనకి, ఏంటవి? PQ అండ్ RS కావాలి. సో ఆ 2 వెక్టార్స్ కనుక్కొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే కాస్ థీటా వస్తుంది. కానీ ఈ ప్రాబ్లంలో ఇంకా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఎందుకంటే ఇచ్చిన డేటా చూడండి ఎలా ఉందో. సో వాట్ ఈస్ PQ? PQ can be written as OQ minus OP. What is OQ? It's like this, 2I minus J plus 3K minus OP, which is I plus J minus K. So what is this? This is I. So this is minus 2J and then 4K students. Keep this aside. Find RS bar, which is like OS minus OR. Find చేయండి. సో PQRS ఇచ్చేసాడుగా, PQRS, ఇది P, ఇది Q, ఇది R, ఇది S. సో మనకు కావాల్సింది OS, which is like this, 3I minus 2J plus K minus 2I minus 3K. Come on, subtract చేయండి. 3I minus 2I is simply I. There is no J component, so it's minus 2J. K plus 3K, which is 4K. So what is your observation? ఒక్కసారి ఈ PQ బార్ని RS బార్ని అబ్జర్వ్ చేయండి. I minus 2J plus 4K, ఇక్కడ కూడా I minus 2J plus 4K. అరే 2 వెక్టార్స్ సేమ్ వెక్టార్స్ వచ్చినాయి అంటే PQ, ఫర్ ఎగ్జాంపుల్ PQ ఈ డైరెక్షన్లో ఉంటే RS కూడా అదే డైరెక్షన్లో ఉంది, ఎందుకంటే 2 సేమ్ వెక్టార్స్ కదా, చూడండి ఐడెంటికల్గా ఉన్నాయి. సో ఆ 2 వెక్టార్స్ మధ్యలో యాంగిల్ ఎంత అంటే ఆబ్వియస్గా 0 degrees. ఆబ్వియస్గా 0 degrees. సో ఒకవేళ మీరు ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసినా మీకు 0 degrees వస్తుంది, ఎందుకంటే ఈ 2 సబ్స్టిట్యూట్ చేస్తే ఇవి క్యాన్సిల్ అయిపోయి మీకు 1 వస్తుంది. సో కాస్ థీటా 1 అయిందంటే ఆబ్వియస్గా థీటా ఎంత అవ్వాలి? 0 degrees అవ్వాలి, లేదా 0 radians అవ్వాలి. సో 2 సేమ్ వెక్టార్స్ కాబట్టి ఒకే డైరెక్షన్లో పాయింట్ చేస్తుంటాయి, అంటే ఒకదాని మీద ఒకటి ఉంటాయి అని అర్థం. సో యాంగిల్ ఎంత అంటే 0 degrees, విచ్ ఇస్ నథింగ్ బట్ ఆప్షన్ ఏ. చూడండి ఎంత సింపుల్ క్వశ్చన్స్ అడిగాడు. మీరు చేయాల్సిందల్లా జస్ట్ ఒకసారి PQRS కనుక్కొని చెక్ చేయడమే. ఒకవేళ డిఫరెంట్ వచ్చి ఉంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ వెక్టార్ ఇక్కడ, సెకండ్ వెక్టార్ ఇక్కడ, సో దాన్ని బట్టి మీరు థీటా వాల్యూ కనుక్కోవచ్చు. ద వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ ద వెక్టార్స్ A bar and B bar ఈస్. సో ఈ 2 వెక్టార్స్ని యాడ్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ చేద్దాం. వాట్ ఈస్ A bar plus B bar? So A bar plus B bar is 2I minus 2I, which is 0I, no need to write. Next, minus 2J plus 5J is 3J. 5K minus 3K is plus 2K. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే నాకు ఒక రిజల్ట్ వచ్చింది, అదే 3J plus 2K. ఈ వెక్టార్ ఏ ప్లేన్లో ఉంటుంది, ఇదేమో Y కాంపోనెంట్, ఇదేమో Z కాంపోనెంట్. ఖచ్చితంగా ఈ వెక్టార్ అనేది YZ ప్లేన్లో ఉంటుంది. అంటే మనకిచ్చిన వెక్టార్ క్లియర్గా ఏం చెప్తున్నాడు? ద వెక్టార్ ఇన్ ద డైరెక్షన్. సో వాడు ఏదైతే డిస్కస్ చేస్తున్నాడో ఆ వెక్టార్ ఈ డైరెక్షన్లో ఉందంట. ఈ డైరెక్షన్లో ఉందంటే ఈ వెక్టార్ ఎందులో ఉంది అంటే YZ ప్లేన్లో ఉంది. సో వాడు డిస్కస్ చేసే వెక్టార్ కూడా YZ ప్లేన్లో ఉంది. సో YZ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది ఈ వెక్టార్. ఏ వెక్టార్? వాడు చెప్తున్న వెక్టార్. మీకు ఎలా తెలుసు అంటే ద వెక్టార్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ సమ్ ఆఫ్ A bar అండ్ B bar. సో ఏదైతే వెక్టార్ గురించి చెప్తున్నాడో అది క్లియర్గా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏ డైరెక్షన్లో ఉంటుందో ఆ వెక్టార్ కూడా ఆ డైరెక్షన్లో ఉందంట. సో ఇదేమో YZ ప్లేన్లో ఉంది, ఇది YZ ప్లేన్కి ప్యారలల్గా ఉంటుంది, కాబట్టి రిజల్టెంట్ వెక్టార్ కూడా ఆ YZ ప్లేన్కి ప్యారలల్గా ఉండాలి. చాలా సింపుల్ క్వశ్చన్. ఉందా అలాంటి ఆప్షన్? ప్యారలల్ టు YZ ప్లేన్. సో దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఖచ్చితంగా ఇది YZ ప్లేన్లోనే ఉండాలి. X కాంపోనెంట్ లేదు కదా, అందుకనే YZ ప్లేన్లో ఉంది. సో దిస్ ఇస్
ఫర్ ష్యూర్ ప్యారలల్ టు వైజెడ్ ప్లేన్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్స్ ఎలా అంటే రీసెంట్గా నేను అబ్జర్వ్ చేశాను ఒక ట్రెండ్. కొన్ని క్వశ్చన్స్ కొలీనియర్ పాయింట్స్ లేదా కొన్ని కొలీనియర్ పాయింట్స్ మీద అడిగాడు. సో దానికి సంబంధించిన క్వశ్చన్స్ చేద్దాం. సో ఏం చెప్తోంది ఇక్కడ, ఇఫ్ ఏ బార్ ఈస్ ఆల్ఫా ఐ ప్లస్ 3j మైనస్ 6k, b bar is 2i minus j plus beta k, then the values of alpha beta so that a bar and b bar may be collinear are. సో కొలీనియర్ అంటే ఒకటే స్ట్రెయిట్ లైన్ మీద కనుక ఈ వెక్టార్స్ ఉంటే ఆ వెక్టార్స్ని మనం కొలీనియర్ వెక్టార్స్ అనొచ్చు, లేదా కొలీనియర్ పాయింట్స్ అని కూడా అనొచ్చు. ఒక స్ట్రెయిట్ లైన్ మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా స్ట్రెయిట్ లైన్ మీద పాయింట్స్ ఉంటే వీటిని కొలీనియర్ పాయింట్స్ అని అంటాం. సో ఏమంటున్నాడు, ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ కొలీనియర్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అండ్ బీటా. సరే ఫైండ్ చేద్దాం. సో ఎప్పుడైతే ఇది కొలీనియరో మనం ఇలా రాసుకోవచ్చు, ఏ బార్ ఇస్ సింప్లీ సమ్ లాంబ్డా టైమ్స్ బి బార్. ఏ బార్ కెన్ బి రిటన్ యాస్ లాంబ్డా టైమ్స్ బి బార్, ఎందుకంటే సేమ్ స్ట్రెయిట్ లైన్ మీద ఉంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుందాం, ఈ పాయింట్ అనేది ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో క్లియర్గా మీరు ఓఏ కనుక డ్రా చేస్తే లేదా ఓబి కనుక డ్రా చేస్తే అవి సేమ్ డైరెక్షన్లో ఉంది. సో ఏంటి డిఫరెన్స్, జస్ట్ ఒక స్కేలార్ మాత్రమే. ఒకవేళ ఈ డిస్టెన్స్ 5 యూనిట్స్ అయితే ఈ డిస్టెన్స్ 10 యూనిట్స్ అవుతుంది, కానీ ఈ డైరెక్షన్ మాత్రం సేమ్ కదా. సి ఈ డైరెక్షన్ అలానే ఈ డైరెక్షన్ రెండు సేమ్ కాబట్టి మనం ఏం రాయొచ్చు అంటే ఏ బార్ ఇస్ సింప్లీ లాంబ్డా టైమ్స్ బి బార్ అని రాయొచ్చు. ఈ యొక్క కండిషన్తో మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు. సో లెట్స్ కీప్ దిస్ అసైడ్, దీన్ని సైడ్లో చూద్దాం. సో ఏ బార్ సబ్స్టిట్యూట్ చేయండి, దిస్ ఇస్ ఆల్ఫా ఐ ప్లస్ 3j minus 6k equal to lambda times b bar. So this is something like 2 lambda I minus lambda j plus lambda beta k. సో ఇంకా ఈక్వేట్ చేయండి. ఐ కాంపోనెంట్ అంటే ఐ కోఎఫిషియంట్ ఎంత, ఇక్కడేమో ఆల్ఫా ఇక్కడేమో 2 లాంబ్డా, అలానే జెడ్ కోఎఫిషియంట్ కే కోఎఫిషియంట్స్ కంపేర్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఆల్ఫా ఇస్ నౌ 2 లాంబ్డా, నెక్స్ట్ యూ హ్యావ్ 3 హియర్, j కోఎఫిషియంట్ 3 అండ్ ఇక్కడ మైనస్ లాంబ్డా, ఇందులోంచి మనకి లాంబ్డా వాల్యూ వచ్చేసినట్టే కదా. నెక్స్ట్ హియర్ మైనస్ 6 అండ్ హియర్ ఇట్ ఈస్ లాంబ్డా ఇంటూ బీటా. కమ్ ఆన్, ఫ్రమ్ దిస్ we understood that lambda is minus 3, use that here. So alpha ఏమవుతుంది 2 into minus 3 అంటే minus 6 అని అర్థం. అలానే ఇక్కడ బీటా ఏమవుతుందంటే minus 6 by lambda, lambda వచ్చి minus 3, after cancellation you get 2. So the value of alpha is minus 6, beta is 2. So which option is that? Minus 6 and 2. Minus 6, 2, which is nothing but option D. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ D. సో ఇంకొన్ని క్వశ్చన్స్ తీసుకున్నాను కొలీనియారిటీ మీద. లెట్స్ సాల్వ్. ద పొజిషన్ వెక్టార్స్ ఆఫ్ 3 పాయింట్స్ A, B and C are 1, 3x, 3, 5, 8 and y minus 1, minus 6 respectively. If A, B and C are collinear, then what are the values of x and y? సో ఇక్కడ 3 పాయింట్స్ కొలీనియర్ అని ఇచ్చాడు. సో ర్యాండమ్గా నేను చూపిస్తున్నాను. Let's draw 3 points like this and join them with a straight line. Let's call this as A, let's call this as B, let's call this as C. ఈ మూడు కూడా ఒకటే స్ట్రైట్ లైన్ మీద ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోఆర్డినేట్ యాక్సిస్ అనుకుందాం, 2 డైమెన్షన్లో చూపిస్తున్నాను, 3 డైమెన్షన్లో కూడా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను ఇలా OA వెక్టార్ చూస్తే, అలానే OB వెక్టార్ చూస్తే, OC వెక్టార్ చూస్తే, ఆ మూడు కూడా సేమ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, సో అదే కాదు, ఒకవేళ 3 పాయింట్స్ ఇట్లా కొలీనియర్ అంటే మీరు ఇలా ఒక కండిషన్ తీసుకోవచ్చు. ఏంటా కండిషన్ అంటే యూ కెన్ రైట్ AB ఈస్ లాంబ్డా టైమ్స్ AC అని రాయొచ్చు. AB అంటే ఈ వెక్టార్, AC అంటే ఈ వెక్టార్, రెండింటికి డైరెక్షన్ సేమేనా? సేమ్. సో ఎందులో డిఫరెంట్ అంటే జస్ట్ మ్యాగ్నిట్యూడ్ వైజ్ అవి డిఫరెంట్. ఒకసారి జాగ్రత్తగా వినండి. AB ఇక్కడ మార్క్ చేస్తాను పాయింట్స్ని. దిస్ ఇస్ పాయింట్ A, దిస్ ఇస్ పాయింట్ B, దిస్ ఇస్ పాయింట్ C. సో AB అంటే ఇలా మార్క్ చేసాం, AC అన్నా కూడా ఇలానే మార్క్ చేసాం కదా.
అంటే సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నామా లేదా? సేమ్ డైరెక్షన్లోనే వెళ్తున్నాం. మరి ఏంటి డిఫరెన్స్? మ్యాగ్నిట్యూడ్ వైజ్ డిఫరెన్స్. సో ఏబీని మనం ఏబీ అండ్ ఏసీ మ్యాగ్నిట్యూడ్ వైజ్ దే ఆర్ డిఫరెంట్, మిగతా అన్ని డైరెక్షన్ వైజ్ దే ఆర్ సేమ్. అందుకని నేను రాస్తానంటే ఏబీ ఇస్ సింప్లీ లాంబ్డా టైమ్స్ ఏసీ. మీరు కావాలంటే ఇక్కడ బార్ కూడా పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఈ కండిషన్ వాడి మీరు వాడు చెప్తున్న అన్నోన్స్ ఎక్స్ అండ్ వై కనుక్కోవచ్చు. సో లెట్స్ సీ హౌ టు ఫైండ్ దెమ్. ఇది చాలా స్టాండర్డ్ ప్రొసీజర్ స్టూడెంట్స్. ఎప్పుడైతే కొలీనియర్ అంటాడో వీ టేక్ ఏబీ బార్ ఇస్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఏసీ బార్. సో ఫ్రమ్ దిస్ యూ విల్ ఫైండ్ వాట్ ఎవర్ ఇస్ నీడెడ్. సో వాట్ ఈస్ ఏబీ? ఇప్పుడు డైరెక్ట్గా రాస్తాను, సబ్స్ట్రాక్ట్ చేస్తాను. సో యూజువల్గా మనం డీటెయిల్గా రాయకుండా ఏబీ కావాలంటే ఇట్స్ లైక్ ఓబీ మైనస్ ఓఏ. సో ఆల్రెడీ ఆ రెస్పెక్టివ్ పొజిషన్ వెక్టార్స్ ఇచ్చేసాడు. సో 3 - 1 అంటే 2, సో ఇట్స్ 2i. నెక్స్ట్ 5 - 3 విచ్ ఇస్ 2j కదా, 5 - 3 is 2. నెక్స్ట్ ప్లస్ 8 - x into k. This must be equal to lambda times. Now I need AC. So how do you write AC? You can imagine AC as OC minus OA. Come on. So this minus this, y minus 1 into I plus -1 - 3 అంటే -4. So -4j. Next -6 - x. సో -6 ఇలా రాసుకుందాం బ్రాకెట్స్లో, ప్లస్ -6 - x ఇంటూ k. ఇప్పుడు ఈక్వేట్ చేసుకొని లాంబ్డా కనుక్కోండి, అలానే ఎక్స్ అండ్ వైని కూడా కనుక్కోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐ కోఎఫిషియంట్ వచ్చి 2, లేదా ఎక్స్ కాంపోనెంట్ అని కూడా అనొచ్చు. ఇక్కడ ఐ కోఎఫిషియంట్ ఎంత? y - 1 ఇంటూ లాంబ్డా, లేదా ఎక్స్ కాంపోనెంట్ ఎస్ y - 1 ఇంటూ లాంబ్డా అనుకోవచ్చు. సో దిస్ ఇస్ y - 1 ఇంటూ లాంబ్డా. కీప్ దిస్ అసైడ్. ఇక్కడ y కోఎఫిషియంట్ ఎంత, y కాంపోనెంట్ ఎంత అంటే 2. ఇక్కడ -4 ఇంటూ లాంబ్డా, దట్ ఈస్ -4 లాంబ్డా. సో ఇందులో మనకి లాంబ్డా వాల్యూ వచ్చేసింది. సో దిస్ క్యాన్సిల్ దిస్ బై 2. సో దిస్ ఇస్ లాంబ్డా ఇస్ -1/2 లాంబ్డా వాల్యూ వచ్చింది. అలానే z కాంపోనెంట్ కూడా కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే 8 - x ఈక్వల్ టు లాంబ్డా. సో ఇక్కడ మైనస్ కూడా కామన్. సో మైనస్ లాంబ్డా ఇంటూ 6 + x. ఈ లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y వస్తుంది, ఈ లాంబ్డాని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే x కూడా వస్తుంది. కమ్ ఆన్, లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. వీ హ్యావ్ 2 ఈక్వల్ టు y - 1 ఇంటూ లాంబ్డా. లాంబ్డా ఇస్ -1/2. సింప్లిఫై చేసుకోండి. ఈ 2ని మైనస్ని పంపిస్తే ఇది -4 ఈక్వల్ టు y - 1 అవుతుంది. సో వాట్స్ ద వాల్యూ ఆఫ్ y? y విల్ బి -3. am I right? yes, y is -3. ఎక్కడన్నా y -3 అని ఉందా? ఆప్షన్ ఏలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది. సో ఈ రెండు ఎలిమినేట్ అయినాయి. నెక్స్ట్ ఎక్స్ వాల్యూ కూడా కనుక్కోవాలి అలానే. సో 8 - x ఈక్వల్ టు మైనస్ లాంబ్డా అంటే -1/2 ఇంటూ 6 + x. సో ఇందులోంచి ఎక్స్ వాల్యూ వస్తుంది మనకి, ఇది ప్లస్ అవుతుంది, 2 ఇటు వస్తే 16 - 2x ఈక్వల్ టు దిస్ ఇస్ 6 + x. కమ్ ఆన్, ఇఫ్ దిస్ 6 goes here it's like 10. If this goes here, x plus 2x is 3x. What's the value of x? It is 10/3. ఉందా అలాంటి ఆప్షన్? ఉంది. సో ఇది ఎలిమినేట్ అయ్యి ఎస్ 10/3 ఉంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ సి. సో ఏమడిగాడు? 3 పాయింట్స్ కొలీనియర్ అంట. సో 3 పాయింట్స్ కొలీనియర్ అయినప్పుడు యూ కెన్ ఆల్వేస్ రైట్ ఏబీ బార్ యాజ్ లాంబ్డా టైమ్స్ ఏసీ బార్. ద రీజన్ ఈస్ దట్ ఏబీ అండ్ ఏసీ డైరెక్షన్ సేమ్. చూడండి, ఏబీ ఇలా ఇటు చూపిస్తోంది, ఏసీ ఇలా వెళ్తుంది, అంటే రెండు సేమ్ డైరెక్షన్స్లో ఉన్నాయి, జస్ట్ దాని మ్యాగ్నిట్యూడ్ మాత్రమే డిఫరెన్స్. సో అందుకని ఇలా రాయొచ్చు మనం, ఏబీ బార్ ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ ఏసీ బార్. సో లెట్స్ ప్రొసీడ్. ఇవి చాలాసార్లు రిపీట్ అయినాయి స్టూడెంట్స్ కొలీనియారిటీ మీద. సో ఈ ప్రాసెస్ అనేది గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కూడా చూడండి, కొలీనియర్ అని అంటున్నాడు. ద 3 points with the position vector are collinear. What are the 3 points? A plus B అంట, అలానే A minus B అంట, అలానే A plus KB అంట. సో వాడి దృష్టిలో A bar is a vector, అలానే B అంటే B bar is a vector. సో A bar plus B bar అనేది ఒక పొజిషన్ వెక్టార్ అంట, అలానే A bar minus B bar అనేది ఇంకొక పొజిషన్ వెక్టార్, A bar plus KB bar అనేది ఇంకొక పొజిషన్ వెక్టార్. యూజువల్గా బార్స్ ఇవ్వాలి, ఒక్కొక్కసారి వాడు మిస్ చేస్తాడు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే A bar B bar అనేవి రెండు వెక్టార్స్. సో అవి యాడ్ చేస్తే ఒక పొజిషన్ వెక్టార్, సబ్స్ట్రాక్ట్ చేస్తే ఇంకొకటి, A plus KB అనేది ఇంకొక థర్డ్ వెక్టార్. ఈ మూడు పొజిషన్ వెక్టార్స్ కొలీనియర్ అంట. సో ఎలా సాల్వ్ చేస్తాం?
సో ఇందాకట్లానే ఓఏ బార్ని ఏ ప్లస్ బి అనుకుందాం, ఓబి బార్ని ఏ మైనస్ బి అనుకుందాం, అలానే ఓసి బార్ని ఏ ప్లస్ కేబి. ఇందాకట లాజికే, ఇందాకట ఏం లాజిక్ వాడాం, ఏబి బార్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఏసీ బార్. యూజ్ దిస్ లాజిక్, యూ విల్ నో అంటే కే ఎలా ఉండాలనే ఒక కండిషన్ వస్తుంది. సో లెట్స్ ఫస్ట్ ఫైండ్ ఏబి. ఏబి ఇస్ ఓబి మైనస్ ఓఏ. సో వాట్ ఈస్ ఓబి? It is a minus b and then minus OA, which is a plus b. ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉన్నాయా? సో a cancels, minus b is minus 2b. Keep this aside, పక్కన పెట్టేయండి దీన్ని. నెక్స్ట్ AC కనుక్కుందాం. What is AC bar? AC bar can be written as OC bar minus OA bar. So what is OC? It is a plus KB and then minus what is OA? A plus B. Any cancellations? So A cancels. What is left is KB minus B. So what is KB minus B? If you take B common, so it's K minus 1 into B. మన దగ్గర AB బార్ ఉంది, అలానే AC బార్ ఉంది. ఈ రెండు ఇన్ఫర్మేషన్స్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, మీకు ఖచ్చితంగా ఈ K గురించి అర్థమవుతుంది. సో లెట్స్ సబ్స్టిట్యూట్. లెట్స్ రైట్ దిస్ వన్స్ అగైన్. AB బార్ equal to lambda times AC bar. What is AB bar? AB bar, this is minus 2b equal to lambda into k minus 1 into b. సో b అనేది ఒక వెక్టార్ లాగా ఇమాజిన్ చేసుకోండి. సో దీని కోఎఫిషియంట్ ఎంత అంటే లాంబ్డా ఇంటూ k minus 1. మరి దీని కోఎఫిషియంట్ ఎంత అంటే -2. సో వాటి కోఎఫిషియంట్స్ని మనం ఈక్వేట్ చేయొచ్చు. -2 ఈక్వల్ టు లాంబ్డా ఇంటూ k minus 1. ఇక్కడ లాంబ్డా అంటే ఒక స్కేలార్ లాంటిది. సో ఈ స్కేలార్ ఇట్ సైడ్ వస్తే దిస్ ఇస్ -2 బై లాంబ్డా ఈక్వల్ టు k minus 1. లాంబ్డా స్కేలార్ అయితే మైనస్ ఆర్ 1 బై లాంబ్డా కూడా ఒక స్కేలారే అవుతుంది. సో 1 బై లాంబ్డా రాసి బదులు m అని రాస్తా. 1 by lambda ni let's say m. So this is going to look like minus 2m equal to k minus 1. So what is k? It is 1 minus 2m. You can substitute. మనం ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ ఆఫ్ m సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలా సబ్స్టిట్యూట్ చేస్తుంటే కొత్త వాల్యూస్ ఆఫ్ k వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లాంబ్డా అనేది ఒక స్కేలార్, మీకు నచ్చిన వాల్యూ మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అలానే m కూడా ఒక స్కేలార్, సో చాలా వాల్యూస్ వస్తాయి. ఎప్పుడైతే m చాలా వాల్యూస్ తీసుకుంటుందో కేకి కూడా చాలా వాల్యూస్ వస్తాయి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే ద పాయింట్స్ ఆర్ కొలీనియర్ ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ కే. ఎందుకంటే చాలా వాల్యూస్ ఉన్నాయి కదా, ఇన్ఫినిట్లీ మెనీ వాల్యూస్ పాసిబుల్. సో ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ కే అనేది అప్రాప్రియేట్గా ఉంది. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 2 అంటున్నాడు, కాదు చాలా వాల్యూస్ అని చెప్తున్నాం కదా, ఇన్ఫినిట్లీ మెనీ అని. ఎగ్జాక్ట్లీ 3 అంటున్నాడు, నో అంటున్నాడు, నో రియల్ వాల్యూ, కాదు చాలా వాల్యూస్ ఉన్నాయన్న. సో అందుకనే ఫర్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ కే దే ఆర్ కొలీనియర్. So that's what is this now. Let's proceed. If pi minus 2j plus 3k, comma 2i plus 3j minus 4k, comma 4i plus 13j minus 18k are position vectors of 3 collinear points ABC, then the vector in the direction of AB of length mod p units is. So length ఎంత ఉండాలంటే mod p ఉండాలంట. సరే, మరి p తెలియదు కదా మనకి. సో ఫస్ట్ మనం p కనుక్కోవాలి. ఆ పి ఎలా కనుక్కుంటామంటే ఈ కొలీనియారిటీ ప్రాపర్టీ వాడి పి కనుక్కొని, సో ఏబి డైరెక్షన్లో ఉండే ఒక వెక్టార్ కనుక్కోవాలి, దాని మ్యాగ్నిట్యూడ్ వచ్చి మోడ్ పి ఉండాలి. చాలా ఈజీ. ఫస్ట్ మనం చేయాల్సిందల్లా మన ఫోకస్ అలా ఏబి వెక్టార్ని కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? సో దానికోసం ఫస్ట్ ఈ పి కనుక్కోవాలి. సో స్టూడెంట్స్ ఇక్కడ కూడా అదే కండిషన్, ఏబి బార్ ఈక్వల్ టు లెట్స్ సే లాంబ్డా ఇంటూ ఏసీ. యూజ్ దిస్, you will get the value of p. ఫస్ట్ మనం pని తెచ్చుకుందాం. సో ఏబిని డైరెక్ట్గా రాస్తున్నాను చూడండి. సో 2 minus p, you can write like this, 2 minus p times i. నెక్స్ట్ 3 minus of minus 2 అంటే ప్లస్ 5 అవుతుంది, ప్లస్ 5j. నెక్స్ట్ minus 4k minus 3k అంటే minus 7k. సో దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ ఏసీ బార్. సో 4 minus p into i. నెక్స్ట్ 13 minus of minus, that is 13 plus 2
is 15. So this is 15j. And finally minus 18 minus 3 is minus 21. So this is minus 21k. ఈ రెండింటిని కంపేర్ చేస్తే మీకు లాంబ్డా వస్తుంది, దాని తర్వాత p కూడా వస్తుంది. సో కంపేర్ చేద్దాం. ఇక్కడ x కాంపోనెంట్ వచ్చి 2 మైనస్ p. దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు, మరి ఇక్కడ x కాంపోనెంట్ ఎంత? లాంబ్డా ఇంటూ 4 మైనస్ p. ఓకే. నెక్స్ట్ y కాంపోనెంట్ ఇస్ 5 and here y component is 15 lambda. Am I right? ఈ lambda ఇటు మల్టిప్లై అవుతుంది కదా. సో దీని నుంచి మనకి లాంబ్డా వాల్యూ వస్తుంది. దిస్ క్యాన్సిల్స్ దిస్ బై 3. సో లాంబ్డా ఇస్ 1/3. ఇప్పుడు ఈ లాంబ్డా వాల్యూని వాడుకుందాం. సో వాట్ ఈస్ లాంబ్డా? లాంబ్డా ఇస్ 1/3. అలానే మీకు కావాలంటే ఇది కూడా కంపేర్ చేసుకోవచ్చు. -7 ఈక్వల్ టు -21 లాంబ్డా. ఇక్కడ నుంచి కూడా లాంబ్డా మనకి 1/3 అనే వస్తుంది, కంగారు పడద్దు. సో సేమ్ వాల్యూ ఆఫ్ లాంబ్డా వచ్చింది. ఇప్పుడు ఆ లాంబ్డా కనుక ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే p వాల్యూ కూడా వస్తుంది. సో లెట్స్ సబ్స్టిట్యూట్. 2 minus p ఈక్వల్ టు లాంబ్డా ఇస్ 1/3 ఇంటూ 4 minus p. కమాన్ సింప్లిఫై చేయండి. 3 ఇటు వెళ్తే 6 minus 3p ఈక్వల్ టు 4 minus p. కమాన్. సో సెండ్ 4 హియర్. సో 6 minus 4 ఈక్వల్ టు, ఇఫ్ యూ సెండ్ 3p హియర్ it would be 2p. So here 2, here also 2 cancels. Finally the value of p is 1. Mani p adagaledu. They are asking a vector in the direction of AB of length mod p. So finally we got p. P is 1. So a vector manaku anukunde vector magnitude ఎంత ఉండాలంట? 1 ఉండాలి. ఎందుకంటే p value 1 కదా. సో mod 1 1. So 1 ఉండాలి. సో ఏం కావాలి? He wants a vector in the direction of AB. First of all, what is AB? Do you know AB? Yes, we know AB. ఇక్కడ AB గా రాసింది. సో substitute in p value. 2 minus 1 is 1. So it is I. And then plus 5j minus 7k. So AB vector ఇది. మనకి AB వెక్టార్ డైరెక్షన్లో ఉండే యూనిట్ వెక్టార్ కావాలి. ఎందుకు యూనిట్ వెక్టార్ కావాలి? దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ p వాల్యూ వచ్చి 1. సో AB డైరెక్షన్లో ఉండాలి, దాని మ్యాగ్నిట్యూడ్ 1 అయి ఉండాలి. సో యూనిట్ వెక్టార్ ఎలాగ అనుకుంటారు? సో ఐఎమ్ రైటింగ్ ది ఆన్సర్. ది ఆన్సర్ ఈస్ యూ టేక్ AB బార్ డివైడ్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. దట్స్ ఇట్. సో లెట్స్ రైట్ దిస్. I ప్లస్ 5j minus 7k whole divided by its magnitude 1 square plus 5 square, that is 25. 25 plus 1 plus 25 and then minus 7 whole square is 49. So 1 plus 49 is 50. 50 plus 25 is 75. Root 75. What is root 75? Root 75 can be imagined as root 25 into 3. So root 25 is 5. 5 root 3. So this vector divided by 5 root 3. Inda alanti option. I plus 5j minus 7k by 5 root 3. Yes. So this is the answer. So chala baga question ni design chesadu. Yes, option A different. Ikkada 1 by 5 root 3 undali. So chala baga question design chesadu. Collinearity mida design chesadu. So let's proceed. The vectors are, okay, 3 vectors ichi, are they linearly dependent, linearly independent, form sides of a triangle, leda coplanar. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎగ్జామ్లో చాలా తక్కువ సమయంలో మీరు సాల్వ్ చేయగలుగుతారు. ఒక టెక్నిక్ మీకు చెప్తాను. సో చూడండి ఈ ఆప్షన్స్ ఎలా డిజైన్ చేశాడో. ఫస్ట్ ఆప్షన్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్ అంట. సెకండ్ ఆప్షన్ లీనియర్లీ డిపెండెంట్. సో ఖచ్చితంగా ఈ రెండిట్లో ఏదో ఒకటే కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఈ మిగతా ఆప్షన్స్ కూడా ఎలిమినేట్ చేయొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఏమో లీనియర్లీ డిపెండెంట్ అంటున్నాడు, సెకండ్ ఏమో దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. సో ఖచ్చితంగా మన ఆన్సర్ ఈ 2 ఆప్షన్స్లోనే ఉంటుంది. ఎలా చెక్ చేయాలి అంటే, ఎప్పుడైతే మీకు అలాంటి వెక్టార్స్ ఇచ్చాడో ఆ వెక్టార్ కాంపోనెంట్స్ని పిక్ చేసి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కాంపోనెంట్స్ని పిక్ చేస్తున్నాను. 2 -3 1, నెక్స్ట్ 1 -2 3, నెక్స్ట్ 3 1 -2. సో ఎప్పుడైతే ఇండిపెండెంట్ వెక్టార్స్ లేదా డిపెండెంట్ వెక్టార్స్ కాన్సెప్ట్ వస్తుందో ఇలా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ని క్రియేట్ చేసుకొని దాని డిటర్మినెంట్ కనుక్కోండి. ఒకవేళ డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే లీనియర్లీ ఇండిపెండెంట్ ఆన్సర్. ఒకవేళ డిటర్మినెంట్ కనుక
ఎగ్జాక్ట్లీ 0 వస్తే లీనియర్లీ డిపెండెంట్. సో ఇది మీకు హయ్యర్ స్టడీస్లో వస్తుంది. యాజ్ ఆఫ్ నో మీకు ఇది అవసరం లేదు, కానీ ఈ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే ఇండిపెండెంట్ అని, ఒకవేళ డిటర్మినెంట్ కనుక 0 వస్తే అది లీనియర్లీ డిపెండెంట్ అని. సో ఏమవుతుంది దీని డిటర్మినెంట్? 2 into 4 minus 3 plus 3 into minus 2, okay, minus 9, next plus 1 into 1 plus 6. So this is 4 minus 3 is 1, so this is 2, this is minus 11, so this is minus 33, and then this is 7. ఖచ్చితంగా ఇది నాట్ ఈక్వల్ టు 0, నాట్ ఈక్వల్ టు 0. సో డిటర్మినెంట్ కనుక నాట్ ఈక్వల్ టు 0 వస్తే లీనియర్లీ ఇండిపెండెంట్ అని చెప్పాను. సో ఆబ్వియస్గా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి? డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి దే ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. ఇది మీకు హయ్యర్ స్టడీస్లో వస్తుంది, మీరు ఎక్కువ దీని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే అవి లీనియర్లీ డిపెండెంట్ అవుతాయో ఆ వెక్టార్స్ అన్నీ కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి, అంటే కో ప్లానర్ అయి ఉంటాయి. సో ఎప్పుడైతే కో ప్లానర్ అంటారు, ఆల్రెడీ మనం కో ప్లానర్ గురించి థియరీలో డిస్కస్ చేసాము. సో కో ప్లానర్ అన్నా దే ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అన్నా ఒకటే, కానీ ఈ యొక్క ప్రాబ్లంలో డిటర్మినెంట్ నాట్ ఈక్వల్ టు 0, దే ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తున్నాను, దీని గురించి మీరు ఎక్కువ ఆలోచించద్దు. నేను ఏదైతే టెక్నిక్ చెప్పానో, అంటే డిటర్మినెంట్ అప్రోచ్ చెప్పానో, ఆ డిటర్మినెంట్ అప్రోచ్ని యూస్ చేయండి. దట్ విల్ బీ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ యూ. Number of unit vectors of the form ai plus bj plus ck where a, b, c are belonging to the whole numbers. So any unit vectors possible అడుగుతున్నాడు. 2, 4, 3, 6 ఆప్షన్స్ లాగా ఇచ్చాడు. సో మనకి ఇచ్చిన వెక్టార్ ఏంటి? సో ఇచ్చిన వెక్టార్ లెట్స్ సే v bar, it is in the form of ai plus bj plus ck. సో దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఫైండ్ చేస్తారు? సింపుల్, ఇట్ ఈస్ రూట్ ఆఫ్ a square ప్లస్ b square ప్లస్ సి స్క్వేర్. సో మ్యాగ్నిట్యూడ్ ఎంత అని ఇచ్చాడు? మ్యాగ్నిట్యూడ్ క్లియర్గా 1 అని చెప్తున్నాడు. యూనిట్ వెక్టార్ అంటే దాని మ్యాగ్నిట్యూడ్ 1 అని అర్థం. సో రెండు సైడ్స్ స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ విల్ బి 1 స్క్వేర్ విచ్ ఇస్ 1. సో ఇప్పుడు ఏబిసి వాల్యూస్ మనం ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ 1 వచ్చేలాగా ఉండాలి. అండ్ ఇంకొక కండిషన్ కూడా ఇచ్చాడు, ఏబిసి అనేవి హోల్ నెంబర్స్ అంట. సో హోల్ నెంబర్స్ అంటే ఏంటి? 0, 1, 2, 3 అండ్ సో ఆన్. ఈ నెంబర్స్నే మనం హోల్ నెంబర్స్ అంటాం. సో ఎన్ని యూనిట్ వెక్టార్స్ పాసిబుల్ అంటున్నట్టు ఒకసారి ఇది జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ నేను ఏ గనక 1 అనుకొని బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0 తీసుకుంటే మ్యాగ్నిట్యూడ్ లేదా ఈ క్వాంటిటీ అనేది 1 అవుతుంది. చూడండి, 1 స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 0 ఇస్ 1. అలానే బి ఈక్వల్ టు 1 తీసుకొని ఏ ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇంకొక సొల్యూషన్ వచ్చింది, లేదా ఇంకొక యూనిట్ వెక్టార్ వచ్చింది. అలానే సి ఈక్వల్ టు 1 తీసుకొని ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇంకొక యూనిట్ వెక్టార్ వస్తుంది. సో ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి? 3 పాసిబిలిటీస్ వచ్చినాయి. ఇంకేమైనా ఉన్నాయా? సో మీలో కొంతమంది ఏమనొచ్చు అంటే, ఒకవేళ ఏ అనేది -1 బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇది కూడా ఒక సొల్యూషన్ అవ్వచ్చు కదా. -1 హోల్ స్క్వేర్, -1 హోల్ స్క్వేర్ ఇస్ 1, 1 ప్లస్ 0 ప్లస్ 1, 1 ప్లస్ 0 ప్లస్ 0 ఇస్ 1. ఇది కూడా ఒక సొల్యూషన్ అవ్వచ్చు కదా అనొచ్చు. కానీ ఇక్కడ క్లియర్గా హోల్ నెంబర్స్ తీసుకోవాలి అన్నాడు. హోల్ నెంబర్స్ అంటే ఇలాంటి నెంబర్స్ మాత్రమే తీసుకోవాలి, ఇలా నెగిటివ్ నెంబర్స్ తీసుకోవడానికి లేదు. ఇంకొంతమంది ఇంకొన్ని చాయిసెస్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది. లైక్ మీరు ఇలా కూడా ఆలోచించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు 1/√3 తీసుకుంటే అది ఇందులో సబ్స్టిట్యూట్ చేశారనుకోండి. సో 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 ఇస్ 1. మరి ఇది కూడా ఒక పాసిబిలిటీ కదా అనొచ్చు. కానీ ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి విచ్ ఇస్ ఈక్వల్ టు 1/√3 ఇస్ నాట్ అ హోల్ నెంబర్. ఇది హోల్ నెంబర్ కాదు కదా. సో ఇలాంటి సొల్యూషన్స్ గురించి మీరు ఆలోచించద్దు. సో హోల్ నెంబర్స్ అయ్యి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇచ్చేవి 3 కేసెస్. ఆ 3 కేసెస్ ఇక్కడ మీకు చూపించా. ఈ క్వశ్చన్కి వితౌట్ ఎనీ డౌట్ ద ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి. Let's go to the next problem. If x and y are real numbers such that I plus j plus k minus 2i plus 3j plus 2k xi minus 5j plus 3k comma I plus yj minus k are position vectors of 4 coplanar points,
దెన్ ద లోకస్ ఆఫ్ పి ఈస్ డాష్. సో మనకి కొన్ని పొజిషన్ వెక్టార్స్ ఇచ్చాడు, అవి ఎలాంటి పాయింట్స్ అంట, కోప్లానార్ పాయింట్స్ అంట. సో ఎప్పుడైతే అవి కోప్లానార్ పాయింట్స్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ప్రాబ్లం ఆబ్వియస్గా కొంచెం డిఫరెంట్, ఈ అప్రోచ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా మీరు వినండి. సో లెట్స్ సే ద గివెన్ పాయింట్స్ బి ఏ, బి, సి, డి. ఈ ఏబిసిడి అనేవి మనకి 4 పాయింట్స్ అని ఇచ్చాడు. ఇవి కోప్లానార్ పాయింట్స్ అంట. అంటే దీని అర్థం, ఒకవేళ నేను ఏబి వెక్టార్ని అలానే ఏసీ వెక్టార్ని ఏడి వెక్టార్ని కనుక అబ్జర్వ్ చేస్తే ఆ మూడు కూడా సేమ్ ప్లేన్లో ఉంటాయి. సో మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, మనకి కొన్ని పాయింట్స్ ఇచ్చాడు ఏబిసిడి అని, అవి కోప్లానార్ పాయింట్స్ అంటున్నాడు. సో ఒకవేళ మీరు ఏబిని జాయిన్ చేస్తే మీకు ఒక వెక్టార్ వస్తుంది ఏబి అని, అలానే ఏసీని జాయిన్ చేస్తే ఏసీ వెక్టార్ వస్తుంది, ఏడి వెక్టార్ వస్తుంది. ఇవన్నీ ఈ 3 వెక్టార్స్ కూడా ఒకటే ప్లేన్లో ఉంటాయి. సో ఒకవేళ ఇలా కోప్లానర్ వెక్టార్స్ అయి ఉంటే ఆ వెక్టార్స్ని కలెక్ట్ చేసి వాటి కాంపోనెంట్స్ని మ్యాట్రిక్స్ లాగా రాసి దాని డిటర్మినెంట్ కనుక చూస్తే ఖచ్చితంగా అది 0 అవ్వాలి. సో ఇప్పుడు మనం ఏం చేయబోతున్నామంటే, we will look at the vector AB, we will look at the vector AC, we will look at the vector AD. సో ఆ వెక్టార్స్ని క్రియేట్ చేద్దాం, ఆ వెక్టార్స్ యొక్క కాంపోనెంట్స్ని ఒక మ్యాట్రిక్స్లో రాసి దాని డిటర్మినెంట్ 0కి ఈక్వేట్ చేద్దాం. ఎందుకంటే ఇట్లా కోప్లానర్ వెక్టార్స్ ఇచ్చుంటే వాటి కాంపోనెంట్స్ని కనుక ఇలా రాస్తుంటే ఖచ్చితంగా దాని డిటర్మినెంట్ 0 రావాలి. సో ఇదే ట్రిక్ ఇక్కడ. సో ఇప్పుడు మనం త్వరగా ఈ వెక్టార్స్ అనేవి క్రియేట్ చేసుకోవాలి. సో లెట్స్ గో అహెడ్, లెట్స్ ఫార్మ్ దోస్ వెక్టార్స్. సో ఫటాఫట్ ఆ వెక్టార్స్ నేను రాస్తాను. సో వాట్ వుడ్ బి ద వెక్టార్ ఏబి? Vector AB is OB minus OA. OB minus OA. Minus 2 minus 1, which is minus 3. So it's minus 3i. Next 3 minus 1. 3 minus 1 is 2. So it's 2j. Next 2 minus 1. 2 minus 1 is 1. So it is simply k. We got AB. Next AC. Get AC. So AC can be imagined as OC minus OA. So this minus this. X minus 1. Next. Minus 5 minus 1 is minus 6, minus 6j plus. So you have to be a little careful. 3 minus 1 is 2. So this is 2. Okay, I got AC. Next, get AD. AD. OD minus OA. So this minus this. So 1 minus 1 is 0. So no x component. Y minus 1. So this is y minus 1 into j. And this is minus k. And there is minus 1. Minus is minus 2. So this is minus 2k. So we got AB, AC, AD. So what components ni pick chesi oka determinant ga raste, you will get the answer. So we'll do it in the next page. So let's pick the coefficients. Minus 3 to 1. Next it is x minus 1, minus 6 to. Here no x component, so it's 0. Next y minus 1 and then minus 2. ఈ డిటర్మినెంట్ ని కనుక మీరు 0కి ఈక్వేట్ చేస్తే ఒక కండిషన్ వస్తుంది. ఆ కండిషన్ అండ్ ఆప్షన్స్ ని కనుక అబ్జర్వ్ చేస్తే యూ విల్ గెట్ ద ఆన్సర్. సో లెట్స్ ప్రొసీడ్. లెట్స్ ఫైండ్ ద డిటర్మినెంట్. minus 3 into this is 12 minus 2 into y minus 1. Next continue. Minus 2 into minus 2 into x minus 1 and then 0. So we can leave this. Plus 1 into, it is x minus 1 into y minus 1 and then 0. So this has to be equal to 0. So multiply jayandi, simplify cheste mee answer vastundi. So this will be minus 36. Minus into minus is plus. 3 into 2 is 6. So this is 6y and then minus 6. So this is minus into minus is plus. So it's 4x minus 4. Next multiply jayandi. This will be plus xy minus x minus y and then plus 1. This has to be 0. So come on, pick jayandi. X coefficient raddam first. Ikkada enta undi 4x. Ikkada enta undi minus x. So this will give us 3x. So this is 6y and this is minus 5. So this has to give us plus 5y and then you will have this plus xy. So inkem constant migultundi. Minus 36 minus this is minus 10, minus 46. Minus 46 plus 1.
సో -45 గోయింగ్ ది అదర్ సైడ్ ఇస్ ప్లస్ ఈక్వల్ టు +45. ఇలాంటి ఆన్సర్ ఉండాలి మనకి. ఏమైనా ఉందా ఆన్సర్ చూద్దాం. 3x + 5y + xy = 45. ఇక్కడ ఏదో 45 ఉంది. సో ఇదేమన్నా అవుతుందా చెక్ చేద్దాం. సో మల్టిప్లై చేసి చూద్దాం. సో యూ విల్ గెట్ ఫస్ట్ xy, నెక్స్ట్ యూ విల్ గెట్ 5x, నెక్స్ట్ 3y, and then 3 into 5 is 15 equal to 45. ఈ 15 ఇటు వెళ్తే 30 అవుతుంది. సో xy ఉంది, 5x ఉంది, 3y ఉంది. మనకు కూడా 3x 5y xy ఉంది, కానీ రైట్ సైడ్లో 45 ఉంది. సో దిస్ ఇస్ నాట్ ది ఆన్సర్. ఇది ఒక ట్రాప్ లాగా. మేబీ దిస్ విల్ వర్క్, ఎందుకంటే 15 ఇటు సైడ్ వెళ్తే 60 - 15 is 45. సో ఆబ్వియస్గా ఇదే మన ఆన్సర్. ఇలా మల్టిప్లై చేసి చూడండి. xy + 3x + 5y + 15 = 60. ఈ 15 ఇటు వెళ్తే 60 - 15 is 45. This exactly matches with this. So the answer for this problem is option B. A very good question. లాస్ట్లో కూడా మీరు మిస్టేక్ చేసే ఛాన్సెస్ ఉండేలాగా వాడు క్రియేట్ చేశాడు. The direction cosines of the supporting line of the vector I + j - 2k is చాలా సింపుల్ క్వశ్చన్. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఎప్పుడైతే మీకు ఇలా ఒక వెక్టార్ ఇస్తాడో, లెట్స్ సే a1i + a2j + a3k అని ఇస్తాడో, సో దీనికి డైరెక్షన్ కొసైన్స్ ఏమవుతాయి? సో డైరెక్షన్ కొసైన్స్, సో ఇట్ ఇస్ సింప్లీ a1 by √a1 square plus a2 square plus a3 square, and then so on. మిగతావి కూడా కంటిన్యూ చేయండి. సో the next would be a2 by √a1 square plus a2 square plus a3 square, comma a3 by √a1 square plus a2 square plus a3 square. This is a direct question, students. So it would be ఇక్కడ coefficient 1, so 1 by √1 square plus 1 square plus -2 whole square. So -2 whole square. So 1 by 1 plus 1 plus 4. So √6 అనేది డినామినేటర్లో ఉంటుంది. 1 by √6, 1 by √6 -2 by √6. So without much hesitation, ఎలాంటి కంగారేం లేదు దీనిలో. సో ద ఆన్సర్ ఫర్ దిస్ ఇస్ ఆప్షన్ A. సో ఐ హోప్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ అప్రోచ్. డైరెక్షన్ కొసైన్స్ అడుగుతున్నాడు. డైరెక్షన్ కొసైన్స్ యొక్క డైరెక్ట్ ఫార్ములా ఇది. నెక్స్ట్, లెట్ u and v be two vectors, then modulus of u minus v is equal to mod of mod u minus mod v if and only if mod u equal to mod v, u and v have the opposite direction, u and v have the same direction, u and v are perpendicular to each other. ఇలా ఒక మ్యాథమెటికల్ కండిషన్ ఇచ్చి u and v are what kind of vectors అని అడుగుతున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ మ్యాథమెటికల్ కండిషన్ని మీరు అనలైజ్ చేయగలిగితే మీకు ఆన్సర్ వస్తుంది. సో ఏంటి ఆ కండిషన్? సో ద కండిషన్ గివెన్ ఇస్ లైక్ దిస్: modulus of u minus v equal to modulus of mod u minus mod v. ఇలా ఇచ్చాడు కండిషన్. సో ఎలా అనలైజ్ చేయాలి? రెండు సైడ్స్ స్క్వేర్ చేద్దాం. రెండు సైడ్స్ స్క్వేర్ చేస్తే modulus of u minus v whole square equal to mod u minus mod v, and then you got a whole square. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందల్లా, ఇక్కడేమో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ వి, ఇక్కడేమో మాడ్ u, ఇక్కడ మాడ్ v. మాడ్ u అంటే ఒక స్కేలార్ లాంటిది, మాడ్ v అన్నా కూడా ఒక స్కేలార్ లాంటిది. సో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ వి హోల్ స్క్వేర్ని ఎలా ఎక్స్పాండ్ చేస్తారు? మన దగ్గర ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ ఉంది. ఒకవేళ నేను మాడ్యులస్ ఆఫ్ a బార్ స్క్వేర్ అని రాస్తే దీన్ని మనం a బార్ డాట్ a బార్ అని రాయొచ్చు. ఎప్పుడైతే మీరు మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ రాస్తున్నారో ఆ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ని మనం a బార్ డాట్ a బార్ అని కూడా రాయొచ్చు. సో ఇది ఆల్రెడీ డాట్ ప్రొడక్ట్లో మీకు ఇది చాలా ఫండమెంటల్ అనమాట. డాట్ ప్రొడక్ట్లో వస్తుంది. సో మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ వాట్? a బార్ డాట్ a బార్. సో ఇక్కడ కూడా అలా ఏమని రాయొచ్చు అంటే u మైనస్ v డాట్ ప్రొడక్ట్ విత్ u మైనస్ v అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇది చూడ్డానికి a మైనస్ b హోల్ స్క్వేర్ లాగా ఉంది. లైక్ ఈ రెండు
లైక్ స్కేలార్స్ లాగా, కాన్స్టెంట్స్ లాగా అనుకోండి. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేయండి. సో మోడ్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో స్క్వేర్ ఉండడం వల్ల ఈ మోడ్ అవసరం లేదు. సో దిస్ ఇస్ a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా ఫర్దర్గా సింప్లిఫై చేయాలి. సో డాట్ ప్రొడక్ట్లో మీరు దీన్ని u డాట్ u అండ్ దెన్ u డాట్ v, సో ఇలా మల్టిప్లై చేసుకుంటూ వెళ్దాం. సో u డాట్ u, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉండడం వల్ల మైనస్ u డాట్ v, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఉంది. సో మైనస్ v డాట్ u, సో మైనస్ ఆఫ్ మైనస్ ఇస్ ప్లస్ v డాట్ v. So will be equal to this whole thing, that is mod u square plus mod v square minus 2 modulus of u into modulus of v. So ఎలా సింప్లిఫై చేస్తారంటే ఎప్పుడైతే రెండు వెక్టార్స్ యొక్క డాట్ ప్రొడక్ట్ కనుక్కుంటున్నారో ఇక్కడ చూడండి u డాట్ u డాట్ ప్రొడక్ట్ ఉంది, u డాట్ ప్రొడక్ట్ విత్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? సో మోడ్ a బార్ డాట్ a బార్ ఇస్ మోడ్ a బార్ స్క్వేర్. ఎప్పుడైతే ఒక వెక్టార్ని అదే వెక్టార్తో డాట్ ప్రొడక్ట్ తీసుకుంటే ఆ వెక్టార్ మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ వస్తుంది. సో దిస్ విల్ బి నౌ మోడ్ యూ స్క్వేర్, దిస్ విల్ బి మోడ్ వి స్క్వేర్. ఇక్కడ కూడా అలాంటి టర్మ్స్ ఉన్నాయి, సో అవి క్యాన్సిల్ అవుతున్నాయి. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ పేజ్. సో యూ విల్ హ్యావ్ మోడ్ యూ స్క్వేర్. నెక్స్ట్ u డాట్ v is same as v డాట్ v. డాట్ ప్రొడక్ట్లో a డాట్ v is same as b డాట్ a. సో దీన్ని మనం మైనస్ 2 times u dot v గా రాయొచ్చు ప్లస్ mod v స్క్వేర్. సో ఇది కూడా mod v స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ రైట్ సైడ్లో ఏముందంటే mod u స్క్వేర్ ప్లస్ mod v స్క్వేర్ మైనస్ 2 mod u mod v అని ఉన్నాయి. సో యూ కెన్ గో ఫర్ ద క్యాన్సిలేషన్. దిస్ క్యాన్సిల్స్, దిస్ క్యాన్సిల్స్. వాట్ ఈస్ లెఫ్ట్? ఈ మైనస్ టూ కూడా క్యాన్సిల్. ఏం మిగిలింది అంటే u డాట్ v ఇస్ mod u mod v అని మిగిలింది. So you can also bring this to the other side. U dot v by mod u into mod v is now equal to what? 1. ఇది లెఫ్ట్ సైడ్ వస్తే ఇక్కడ ఏం మిగిలింది అంటే 1 మిగిలింది. మీకు ఇది చూస్తుంటే ఏం గుర్తుకొస్తుంది? u dot v by mod u mod v. సో cos theta ఫార్ములా ఏంటి? cos theta is u dot v by mod u mod v. So this is nothing but cos theta, students. So we got cos theta as 1. cos theta 1 అయితే మరి theta ఏమవుతుంది? సో క్లియర్లీ theta is 0 degrees. So when you say theta is 0, that means u and v are in the same direction. సో అలాంటిది ఏమన్నా ఆప్షన్ ఉందా? theta 0 degrees కదా. సో u and v have the same direction. Yes, this is the appropriate answer. u and v are perpendicular. No, u and v have the same direction. theta 0 degrees ఉందంటే they are in the same direction అని అర్థం. సో వాట్స్ ద ఆన్సర్? ఇట్ ఈస్ ఆప్షన్ సి. సో ఇలా ఇచ్చిన కండిషన్ని మనం అనలైజ్ చేయగలగాలి. ఇలా కండిషన్ ఇచ్చి వాట్ కైండ్ ఆఫ్ వెక్టార్స్ అని చాలా రకాల క్వశ్చన్స్ అడిగాడు. సో అందులో కొన్ని టైప్స్ మీకు చూపిస్తాను. సో ఇచ్చిన కండిషన్ని మనం అనలైజ్ చేసే విధంగా ఉండాలి. ఇంకొన్ని అయితే డైరెక్ట్గా కూడా ఆన్సర్ చేయొచ్చు. సో లెట్స్ ప్రొసీడ్. సో లుక్ ఎట్ దిస్. లెట్ u and v be two vectors in R square. Okay, if modulus of u plus v whole square is 2 times mod u square plus mod v square, then, so various options, u equal to v and u and v need not be in the same, u and v need not be same but they have the same direction, u and v need not be same but they have the opposite direction, and then u equal to 2v. So how do you solve this? Again, let's analyze this. Modulus of u plus v square is given as 2 times modulus of u square plus modulus of v square. This is what is given. So this can be imagined as oka mod a bar square ni a bar dot a bar ga rayachu. Alane deenni kuda emani rayachu? u plus v dot product with u plus v and rayachu. So when you take a vector and take dot product with itself, you get its magnitude square. So this is 2 times mod u square plus 2 times mod v square. ఇంతకు ముందే ఇలాంటి ఒక డాట్ ప్రొడక్ట్ చూసాం మనం. ఇక్కడ u మైనస్ v డాట్ ప్రొడక్ట్ విత్ u మైనస్ v. ఇక్కడ మైనస్ మైనస్ ఉండడం వల్ల ఇక్కడ ఒక మైనస్ ఇక్కడ ఒక మైనస్ వచ్చింది.
సో ఇప్పుడు ఇదే కేసులో ప్లస్ ఉంది. సో ప్లస్ ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే మోడ్ యూ స్క్వేర్ ప్లస్ మోడ్ వి స్క్వేర్ ప్లస్ 2 యూ డాట్ వి. సో దీన్ని సింప్లిఫై చేస్తే మీకు ఇది వస్తుంది. ఎందుకు డైరెక్ట్గా రాస్తానంటే ఇంతకు ముందే ఆల్రెడీ సింప్లిఫై చేశాను కాబట్టి. దిస్ హ్యాస్ టు బి ఈక్వల్ టు 2 టైమ్స్ మోడ్ యూ స్క్వేర్ 2 టైమ్స్ మోడ్ వి స్క్వేర్. సో ఇక్కడ ఉన్న అన్ని టర్మ్స్ అన్ని కూడా రైట్ సైడ్ తీసుకెళ్దాం. సో దిస్ ఇస్ multiplied with 2, this is just 1. So subtract అయ్యి మనకి modulus of u square ఇవన్నీ అటు వెళ్తున్నాయి ప్లస్ modulus of v square. సో ఇది కూడా అటు వెళ్ళడం వల్ల -2 u dot v, this will be equal to what? 0. సో mod u square plus mod v square minus 2 u dot v is 0 అంట. ఇది ఎలా రాయొచ్చు? దీని ఇంకేమైనా కాంపాక్ట్ వేలో రాయొచ్చా? ఇంతకు ముందే ఈ ప్రాబ్లంలో మనం చూడండి, mod u square minus 2 u dot v plus mod v square is nothing but modulus of u minus v whole square. So what you can do is, this whole thing is now simply modulus of u minus v whole square. So this has to be 0. So ఇది 0 అవ్వాలి. ఇది 0 అవ్వాలి అంటే ఒక ఈజియెస్ట్ కేసు ఏంటి అంటే, ఒకవేళ uv గనక ఈక్వల్ అయితే సో అది 0 అయిపోయి సో 0 వెక్టార్ వస్తుంది. దాని మ్యాగ్నిట్యూడ్ స్క్వేర్ ఆబ్వియస్గా 0 ఉంటుంది. సో without much hesitation the answer would be option A. ఒకవేళ uv కనుక ఈక్వల్ అయితే ఖచ్చితంగా ఇది 0 అవుతుంది. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన తర్వాత మీకు ఇలా కూడా ఒక డౌట్ రావచ్చు, వచ్చా ఓకే సో uv ఈక్వల్ అయితే 0 అవుతుంది కరెక్టే, మరి ఇందాక ప్రాబ్లంలో కూడా uv ఇచ్చారు కదా, ఆప్షన్ ఏ ఎందుకు కాకూడదు? మోడ్ u ఈక్వల్ టు మోడ్ v ఎందుకు కాకూడదు? సబ్స్టిట్యూట్ చేసి చూడండి, వెరిఫై చేసి చూద్దాం. సో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ v ఈక్వల్ టు మోడ్ ఆఫ్, ఒకవేళ ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ 0 వస్తుంది. సో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ v ఈక్వల్ టు 0 వస్తుంది. సో ఇక్కడ వరకే వచ్చింది. సో లెఫ్ట్ సైడ్లోనేమో మనకి మాడ్యులస్ ఆఫ్ u మైనస్ v ఉంది, రైట్ సైడ్లోమో 0 ఉంది. మనకి 0 ఈక్వల్ టు 0 రాలేదు కదా. ఇక్కడ మోడ్ u ఈక్వల్ టు మోడ్ v తీసుకోమన్నారు, తీసుకున్నా, రైట్ సైడ్లో సబ్స్టిట్యూట్ చేసా, లెఫ్ట్ సైడ్లో సింప్లిఫై చేయలేము కదా, ఈ మాడ్యులస్ ఇంకా లోపలికి వెళ్ళదు కదా. సో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ vని మనం మోడ్ u మైనస్ మోడ్ v అని రాయలేము కదా. సో ఐ విల్ ఆల్సో హైలైట్ దిస్. మీలో కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్, మాడ్యులస్ ఆఫ్ u మైనస్ v ఇస్ నాట్ ఈక్వల్ టు మోడ్ u మైనస్ మోడ్ v. ఇది గుర్తుపెట్టుకోండి. సో రైట్ సైడ్ ఏమో 0 ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో మాడ్యులస్ ఆఫ్ u మైనస్ v ఉంది. సో ఈ కండిషన్ అనేది ఇక్కడ సాటిస్ఫై కాలేదు కాబట్టి ఆప్షన్ ఏ వైపు నేను వెళ్ళలేదు. ఈ కండిషన్ అనలైజ్ చేస్తే నాకు ఫైనల్గా ఏం తెలియదంటే కాస్ థీటా ఈక్వల్ టు 1 అంటే థీటా 0 అంటే సో బోత్ ద వెక్టార్స్ ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ అని ఒక కన్క్లూషన్ వచ్చింది. ఇక్కడ కండిషన్ మార్చాడు, సో ఆన్సర్ కూడా మారింది. సో ఇలా చాలా వెరైటీస్ ఇచ్చాడు, ఇలా కండిషన్స్ ఇచ్చి సాల్వ్ చేయమని. సో లెట్ us సాల్వ్ దెమ్ వన్ బై వన్. 2 వెక్టార్స్ u and v ఆర్ parallel if and only if. So when are 2 vectors said to be parallel? ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఒక వెక్టార్ ఉంది. ఈ రెండు వెక్టార్స్ ప్యారలలా? 100% ప్యారలల్. ఈ రెండు కూడా ప్యారలల్ వెక్టార్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఒక వెక్టార్ ఉంది, ఇలా ఇంకొక వెక్టార్ ఉంది. ఈ రెండు వెక్టార్స్ ప్యారలలా? ఎస్. మరి ఈ రెండు కేసెస్లో డిఫరెన్స్ ఏంటి? ఈ కేసులో వెక్టార్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటే ఇంకొక వెక్టార్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో దే ఆర్ ప్యారలల్ బట్ ఆఫ్ ఆపోజిట్ డైరెక్షన్. దే ఆర్ ప్యారలల్ అండ్ దే ఆర్ ఇన్ ద సేమ్ డైరెక్షన్. సో రెండు కేసెస్లో అవి ప్యారలల్. సో ఆప్షన్స్ చూద్దాం. యూ అండ్ వి హ్యావ్ ద సేమ్ డైరెక్షన్. సో ప్యారలల్ ఇఫ్ అండ్ ఓన్లీ సేమ్ డైరెక్షన్ ఉంటేనే ప్యారలలా? కాదు, ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ప్యారలల్. సో ఇవి అప్రాప్రియేట్ ఆన్సర్స్ కాదు. వన్ ఆఫ్ దెమ్ ఇస్ అ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్ అంట. అండ్ ఆప్షన్ డి ఇస్ ద డాట్ ప్రొడక్ట్ ఆఫ్ యూ అండ్ వి 0. సో ఒకవేళ డాట్ ప్రోడక్ట్ కనుక 0 అయితే సో దాని అర్థం ఏంటి? కాస్ థీటా 0 అవుతుంది. కాస్ థీటా ఎక్స్ప్రెషన్ ఏంటి? u డాట్ v బై మోడ్ u ఇంటూ మోడ్ v. సో డాట్ ప్రొడక్ట్ 0 అంటే కాస్ థీటా 0. కాస్ థీటా 0 అంటే థీటా 90 degrees కదా. సో ప్యారలల్ అంటే థీటా అనేది 0 degrees కదా. సో ఇది కూడా ఎలిమినేటెడ్, ఇది కూడా ఎలిమినేటెడ్, ఇది కూడా ఎలిమినేటెడ్. ఎందుకంటే సేమ్ డైరెక్షన్లో ఉంటే ప్యారలల్, కానీ ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ప్యారలల్ కదా. సో ఈ రెండు కేసెస్లో ప్యారలల్ ఉంది. సో ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ సి. సో ఆప్షన్ సిలో ఏమంటాడు? వన్ ఆఫ్ దెమ్ ఇస్ అ స్కేలార్ మల్టిపుల్ ఆఫ్ ది అదర్. సపోజ్ వీ హ్యావ్ v1 బార్ ఈక్వల్ టు సమ్ లెట్స్ సే k.
ఆర్ సమ్ లాంబ్డా టైమ్స్ V2 బార్. సో ఎప్పుడైతే V1 బార్ ఈక్వల్ టు లాంబ్డా టైమ్స్ V2 బార్ అంటారో, ఫర్ ఎగ్జాంపుల్ లాంబ్డా కనుక ఒక పాజిటివ్ నెంబర్ తీసుకుంటే 2 అని తీసుకుంటే V1 V2 డైరెక్షన్స్ సేమే. ఎందుకంటే డిఫరెన్స్ ఏంటి అంటే V1 ఇస్ 2 టైమ్స్ 2 ఇంటూ V2 బార్ కదా, అంటే మ్యాగ్నిట్యూడ్లోనే డిఫరెన్స్ ఉంది, డైరెక్షన్ మాత్రం సేమ్. ఒకవేళ లాంబ్డా కనుక -2 తీసుకుంటే, సో ప్రాబ్లం ఏంటి అంటే రెండు కూడా ప్యారలలే కానీ ఆపోజిట్ డైరెక్షన్లో ఫేస్ అవుతూ ఉన్నాయి. సో ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఈ రెండు కేసెస్ కూడా ఈ యొక్క ఈక్వేషన్లో వచ్చేస్తున్నాయి. వెనెవర్ యూ రైట్ V1 బార్ యాజ్ లాంబ్డా టైమ్స్ V2 బార్, సపోజ్ ఇఫ్ లాంబ్డా ఈజ్ అ పాజిటివ్ నెంబర్ అంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్లో పాయింట్ చేస్తూ ఉంటాయి. సపోజ్ లాంబ్డా ఈజ్ నెగటివ్, దెన్ దే ఆర్ గోయింగ్ టు పాయింట్ లైక్ దిస్. So I hope this is clear. So whenever you have a vector as a multiple of the another vector, so then the two vectors are parallel. Okay, so the appropriate answer is option C. ఇక్కడ ఇంకొక కండిషన్ ఇచ్చాడు, let u and v be two non-zero vectors if modulus of u plus v equal to modulus of u minus v, then which is the right answer. Almost మీకు చూడండి ప్యాటర్న్స్ ఒకటే లాగా ఉన్నాయి. సో ఏం చేయాలంటే ఈ కండిషన్ని మీరు కనుక అనలైజ్ చేయగలిగితే మీకు ఆన్సర్ ఖచ్చితంగా వస్తుంది. ఏంటి ఆ కండిషన్? మాడ్యులస్ ఆఫ్ యూ ప్లస్ వి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ యూ మైనస్ వి అని ఇచ్చాడు. సో లెట్స్ అనలైజ్ దిస్ కండిషన్. మాడ్యులస్ ఆఫ్ యూ మైనస్ వి ఈక్వల్ టు యూ ప్లస్ వి ఈక్వల్ టు మాడ్యులస్ ఆఫ్ యూ మైనస్ వి. రెండు సైడ్స్ స్క్వేరింగ్ చేద్దాం. యూ ప్లస్ వి మాడ్యులస్ స్క్వేర్ ఈక్వల్ టు u మైనస్ v మాడ్యులస్ స్క్వేర్. అరే ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లోనే ఇవి రెండు కూడా ఎక్స్పాండ్ చేసి చూసాం. సో ఆ రిజల్ట్స్ నాకు గుర్తున్నాయి. సో మాడ్యులస్ ఆఫ్ v u స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ v స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ u డాట్ v ఈక్వల్ టు వాట్ ఈస్ దిస్ మాడ్యులస్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆఫ్ v స్క్వేర్ మైనస్ 2 ఇంటూ u డాట్ v. సో క్యాన్సిలేషన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోండి. లైక్ దిస్ 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 దిస్. సో దిస్ క్యాన్సిల్స్. ఇక్కడ ఏదైతే మిగిలిందో దాన్ని ఇటు సైడ్ తీసుకురండి. సో 2u డాట్ v ప్లస్ 2u డాట్ v, దిస్ విల్ బి 4u డాట్ v ఈక్వల్ టు 0. సో యూ కెన్ ఆల్సో త్రో అవే 4, యూ విల్ హ్యావ్ u డాట్ v ఈక్వల్ టు 0. డాట్ ప్రోడక్ట్ క్లియర్గా 0 అని వచ్చింది. సో డాట్ ప్రోడక్ట్ 0 అని వస్తే దాని అర్థం ఏంటి? ఆబ్వియస్గా అవి పర్పెండిక్యులర్ వెక్టార్స్ అయి ఉండాలి. ఎందుకు పర్పెండిక్యులర్ వెక్టార్స్ అయి ఉండాలి అంటే మీ అందరికీ కూడా కాస్ థీటా ఎక్స్ప్రెషన్ తెలుసు. సో లెట్స్ లుక్ ఎట్ కాస్ థీటా ఎక్స్ప్రెషన్ స్టూడెంట్స్. వాట్ ఈస్ కాస్ థీటా? ఇట్ ఈస్ u డాట్ v బై మాడ్యులస్ ఆఫ్ u ఇంటూ మాడ్యులస్ ఆఫ్ v. సో ఈ డాట్ ప్రొడక్ట్ ఎంత వచ్చింది? 0 వచ్చింది. సో 0 బై ఎనీథింగ్ ఇస్ 0. సో వెన్ యూ సే కాస్ థీటా ఇస్ 0, so what does this imply? This implies that theta is 90 degrees. Theta 90 degrees అంటే ఆ రెండు వెక్టర్స్ ఎలా ఉన్నాయి? పర్పెండిక్యులర్గా ఉన్నాయి, ఆర్థోగనల్గా ఉన్నాయి. అలాంటి ఆప్షన్ ఉందా? u and v ఆర్ పర్పెండిక్యులర్. ఎస్. సో ఇలాంటి ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేయండి. ఇలా కనుక మీరు అనలైజ్ చేయగలిగితే ఖచ్చితంగా ఆన్సర్ అనేది వస్తుంది.